హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చర్చ బై చైతన్యాచరణ. ఇవాళ మనతో వేణు భగవాన్ గారు ఉన్నారు. ఇవాళ సరదాగా మేము మాట్లాడుకుంటున్న ఒక కాన్వర్జేషన్లో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఈ కాన్వర్జేషన్ నడుస్తుంటే రియల్ ఎస్టేట్ని మనం పత్యాపారం అన్నమాట. రియల్ ఎస్టేట్ పత్యాపారం అంటే ఏంటి అసలు? చాలా వినూత్నంగా ఆ వర్డ్ని మనం ఉపయోగిస్తే అసలు వాట్ ఇన్ ఇట్ అనేది వేణు భగవాన్ గారి వ్యూలో రియల్ ఎస్టేట్ పత్యాపారం అనే ఒక కంపారిజన్ చూద్దాము. సార్, ఓటు యూ. అసలు ఈ పత్యాపారం అనేటటువంటి ఇంట్రడ్యూస్ చేసిందే నాకు చైతన్య రెడ్డి గారు. ఎందుకంటే మొన్న టై ఎంటర్ప్రినర్స్ అనేటువంటి సబ్జెక్ట్లో సార్ చూస్తే చాలా అద్భుతంగా సూట్ వేసుకుని, ఎందుకంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ నడిపారు గారు చైతన్య రెడ్డి గారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ టు సీ. మీరు రోజు ఇలాగే ఉండొచ్చు కదండి అన్న పత్యాపారం మీరు ఎందుకంటే నాకు సరిగా అర్థం కాదు. ఏంటంటే పత్యాపారం నేను అదే అంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటాడు. సో అంటే ఏంటిని మీనింగ్ అడిగితే ఐ థింక్ నాకు ఐ ఓపెనింగ్ అనమాట. అది చూడ్డానికి 100,000 కోట్లు ఎంత పెద్ద బిజినెస్ ఉంటుంది, కానీ ఒకవేళ సేల్ లేదనుకోండి, క్యాష్ ఫ్లో లేదనుకోండి, ఒక 2 months అయింది అనుకోండి, ఆ ఓనర్ యొక్క కష్టాలు కొద్దిమందికే చెప్పుకోగలుగుతారు. పైకి చూస్తే పెద్ద రోల్వో కాదు, మరి మీకు రియల్ ఎస్టేట్ చెప్పక్కర్లేదు, కానీ క్యాష్ ఫ్లో లేకపోతే ఉన్న సిచ్యువేషన్ అది చాలా ట్రూ అండి. ఇట్స్ నాట్ జస్ట్ రియల్ ఎస్టేట్, ఇన్ జనరల్ క్యాష్ ఫ్లో అనేది ఎనీ బిజినెస్లో యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఆ క్యాష్ ఫ్లో మీద గ్రిప్ ఉండటము, వాటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మరీ పర్టికులర్గా మీరు రియల్ ఎస్టేట్లో ఇంత చాలా ఇయర్స్ నుంచి ఉంటూ మెనీ బిల్డర్స్కి, డెవలపర్స్కి కోచింగ్ ఇచ్చి వాళ్ళ సేల్స్ స్ట్రాటజీస్ని సెట్ చేసి చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెంట్స్తో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసిన ఎక్స్పీరియన్సెస్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ యొక్క లైఫ్ కంపేరింగ్ టు దిస్ పత్యాపారం మనం అనుకుంటున్న ఈ సర్దార్ టీమ్కి కంపేర్ చేసి ఒకసారి చెప్పండి ఎలా ఉంటుంది. రీసెంట్గా నేను ఒక మిత్రుడు చాలా పార్ట్నర్ ఆఫీస్ పెట్టాడు. ఆయనకి పూర్తిగా అనుభవం ఉందంటే ఆయనకి రిలేటెడ్ టు లోన్స్ అనే అనుభవం ఉంది, కానీ చాలా పార్ట్నర్ ఆఫీస్ కూడా చాలా భారీగా పెట్టాడు. పెట్టి ఒక టెలికాలర్స్ని, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని ఆల్మోస్ట్ 15 మంది పెట్టుకున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ 600 కంపెనీస్ని అన్లిస్ట్ చేశారు. 600 కంపెనీస్ని చాలా ఉంటాయి కదా. సో అంటే ఇంచుమించు రియల్ ఎస్టేట్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు. కిరాణా షాప్ కూడా కాదు, మీరు వెళ్ళాడని రీసేల్ అడగండి, ఏదైనా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆయన లోన్ బిజినెస్ ఉంది కదా, ఇక్కడ అప్పుడైతే ఆయన లోన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది కదా అని మంచి ఉద్దేశం ఉందంటే. కానీ ఇది చూడడానికేమో మనం నెలకి 5 lakhs ఖర్చు అవుతుంది, కానీ ఎన్ని సేల్ 2 సేల్ ఇస్తే కొట్టేస్తాం అనుకుంటారు. ఎందుకంటే మినిమం 2% ఉంటుంది. ఏది చూసినా ₹1 తక్కువ లేదు. అందుకని మనం 2-3 చేసి ఇంకా ఒకవేళ కనుక 5, 6, 7 చేసేస్తే ఎంత వస్తుంది అనుకుంటే చాలా పెద్దగా లెక్కేస్తారు. అందుకని మీరు ఆ రోజు పత్యాపారం అంటే చూడడానికి భారీ ఉంటుంది, దాన్ని వెయిట్ చూస్తే కదండి. మీరు ఒక విల్లా కష్టపడి సేల్ చేద్దామని అనుకుంటారు. అంటే ఒక విల్లా ఒక 3 కోట్ల నుంచి ఒక 5 కోట్లు మీరు సేల్ చేయగలిగారు అనుకోండి, యూ గెట్ 2% అంటే ఒక 6 to 8 lakhs 10 lakhs వస్తాయండి అనుకుందాం, పూర్తిగా వస్తాయి. కానీ మీరు ఒక విల్లాను చేయాలంటే ఆ విల్లా వాళ్ళు లోన్ మార్కెటింగ్ ఉందనుకోండి, మీ దగ్గరికి రాదు. మీరు ఒకవేళ వెళ్ళిన లీడ్ని రిజిస్టర్ చేసుకున్నా కూడా దాన్ని ఫాలోఅప్ చేయకపోతే 90% కంపెనీస్ మీ లీడ్ని మీకు లేనప్పుడు ఆ కస్టమర్ వచ్చి కొనుక్కుంటే మీకు ఇంటికి మాత్రం పంపించారు. అందుకని అక్కడ సేల్స్ టీమ్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మాకు అంతకుముందే రిజిస్ట్రేషన్ చేశారంటారు, లేదా ఈ కస్టమర్కి ఓనర్ ఎవరో పరిచయం ఉంటే మిమ్మల్ని భయపడుతుంది. సో అందుకని ఒకవేళ కనుక మీరు కష్టపడి 14 సార్లు తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయన వచ్చి చూస్తారు ఫస్ట్, తర్వాత ఆవిడ వచ్చి చూస్తారు, తర్వాత ఫ్యామిలీ వస్తారు. పర్టికులర్ ఆ హై వాల్యూ ప్రోడక్ట్ అనగానే లాంగ్ ట్రాన్సాక్షన్, లాంగ్ ట్రాన్సాక్షన్, మినిమం 10-15 విజిట్స్ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత నెగోషియేషన్, ట్రాన్సాక్షన్ అయ్యి వాళ్ళు లోన్ ఎంత వస్తుంది, వాళ్ళు డౌన్ పేమెంట్ ఎంత చేస్తారు, సో పైనుంచి ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, ఇవన్నీ మాట్లాడుకుని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాస్తు పండుగ వద్దని అంటుంది అయిపోయింది. సో ఈ లోపల ఎక్కడన్నా ఏమైనా జాబ్ పోయింది అనుకోండి, అయిపోయింది. అందుకే మీ ట్రాన్సాక్షన్ మీరు అడ్వాన్స్ ఇచ్చినంత మాత్రం ఇళ్ళ లెక్కనే పండుగ కాదు, మీకు డబ్బులు ఏమి.
మీకు అందులో ఏదో ఒక మీ దారి ఖర్చులకి ఏమైనా ఇస్తారేమో అదే. సో ఒకసారి సేల్ అగ్రిమెంట్ అయిన తర్వాత మీకు కొంత అమౌంట్ ఇస్తారు. కొంతమంది ఫుల్ ఇవ్వమంటారు, రేపు పొద్దున్న క్యాన్సిల్ అయితే అంటాడు అంటారు. సో అందుకని కొంతమంది 50% ఇస్తారు. దానివల్ల 3 నెలలు అంత టైం పెట్టుకుని రిజిస్ట్రేషన్ లోపల ఇది లోన్ రాలేదనుకోండి క్యాన్సిల్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ప్లస్ ఈయన ఎక్కడో ఫ్రాడ్ బిల్లా లాంటి చోట ఏంటంటే హై అండ్ హై వాల్యూ ప్రొడక్ట్ కాబట్టి కొంత లోన్ వస్తుంది. కాబట్టి ఎక్కడో చోట ప్లాట్ వేరే ఎగ్జిస్ట్ చేసుకుంటారు, అక్కడ అయిపోయింది కూడా సేల్. ఆ ట్రాన్సాక్షన్ ముందుకు వెళ్ళకపోయినా ఈ మెయిన్ ట్రాన్సాక్షన్ ఇబ్బంది పడేసుకోవాలి. ఏజెంట్ ఆఫ్ ఛానల్ పార్ట్నర్ కి సేల్ జరగనట్లే ఎఫర్ట్స్ ఆర్ లాస్ట్. అలాగే మీరు ఒక సేల్ చేయడమే కష్టమైతే అదే ఒక 3-4 నెలల ప్రాసెస్ అయితే క్యాన్సిల్ అవ్వడం ఇలా చెప్పులో పని. ఓకే. ఒక్కొక్కసారి కస్టమరే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, వాళ్ళకి డిమాండ్ వచ్చింది అదే ఏదో నెల డిలే చేశారు, అది అయిపోయిందండి తెలియదు, దాంట్లో మార్టిగేజ్ ఉంది, దాంట్లో లిటిగేషన్ ఉంది, ఓనరే మీకు ఇంకో వెళ్ళాస్తాను నాకు అది తప్ప కూడా వద్దండి ఒకవేళ కనుక అగ్రిమెంట్ లేకపోతే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకే నేను సెయింట్ జేమ్స్ పుస్తకంలో మాట్లాడతాను, చెస్ ఆటలో ఏది పవర్ఫుల్ నాకు గుర్తుంది, బట్ నీ నోటి నుంచి ఆన్సర్ రావాలి. ఎవరు అడిగినా కానీ ఏదో చెప్తారు, రాజు పవర్ఫుల్, మంత్రి పవర్ఫుల్, భటుడు పవర్ఫుల్. నాకు రియలైజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో నేను ఇంతమందితో పనిచేసాక ఏది పవర్ఫుల్ కాదు, ఆడేవాడే పవర్ఫుల్. సూపర్ అంటే ఏంటంటే నేను మార్కెటింగ్ చేసాను, విల్లా మార్కెటింగ్ చేశాను, అన్ని మార్కెట్ చేశాను. అది అసలు మార్కెట్ చచ్చిపోయినప్పుడు, డిమాండ్ లేనప్పుడు ఒక మూమెంట్ వెయిట్ చేస్తాను చూడండి. సో మూమెంట్ మేకర్స్ ఒకరు ఉంటారు, మూమెంట్ బ్రేకర్స్ ఉంటారు. మూమెంట్ మేకర్స్, మూమెంట్ టేకర్స్, మూమెంట్ బ్రేకర్స్, మూమెంట్ జోకర్స్, మూమెంట్ ఫ్యాకర్స్ అందరూ ఉంటారు. మూమెంట్ మేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ, బట్ బ్రేకింగ్ ఈజ్ ఈజీ. ఈ బ్రేకింగ్ అన్నది పొలిటికల్ డెసిషన్ వల్ల, గవర్నమెంట్ మారడం వల్ల, ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల ఇలాంటి జరుగుతున్నా ఉందరా. మా రియల్ ఎస్టేట్ లో గవర్నమెంట్ ఉంటారండి, ఓనర్లే ఉంటారు. ఓనరే ఉంటాడు. కొంచెం సేల్ అవగానే మనకి ఎంత కమిషన్ వస్తుందో తెలుసుకోవాలి. అందుకని ఆయనకి ఎన్ని కోట్లు వస్తుందో కాదు. సో ఆయన ఇది వర్కౌట్ అవ్వట్లేదండి, ఈ రేటు పెంచాడు, ఓవర్ నైట్ రేట్ పెంచేస్తారు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బొమ్మలు లేక పోగొట్టుగా సిపిని బయట పోవడం చాలా ఈజీ అండి. మన ఏదో ఇవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ చూస్తున్నాయి కదా. అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్ అని మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మార్కెట్ లో ఓవరాల్ గా జనరల్ సెంటిమెంట్ స్లో ఉంది అంటున్నారు. ఏదో మన సౌత్ ఆఫ్ హైదరాబాద్ కొంచెం మూమెంటం ఉంది అని కూడా వీఆర్ సీయింగ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. బట్ పర్టికులర్ ఇలాంటి టైమ్ ఆఫ్ మార్కెట్ లో సిపి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిపి ఎట్లా మార్కెట్ ని తను పొజిషన్ చేసుకోవాలి, ఇందా మీరు చెప్పిన సినారియోస్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ నుంచి, అలాంటి రిస్క్ నుంచి ఎలా మిటిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెప్పారండి, అతిపెద్ద రిస్క్ ఏదైనా సరిగా ప్రాజెక్ట్ లాగిపోతే ఓనర్కి కేసు వస్తే కనుక బెయిల్ మీద రావడం ఆయన ఈజీ. ఎందుకంటే ఆయనకి కెపాసిటీ ఉంది ఖర్చు పెట్టుకోవడానికి. ఈవేళ కొన్ని 1000 కోట్లు, 300 కోట్ల నుంచి 1500 కోట్లు స్కామ్ ఉన్న కంపెనీలు వెళ్ళి మనకి కోవిడ్ టైంలో ప్రీ లాంచ్లు చేసి పెద్ద అందులో కేసులు ఎక్కువ ఎవరికంటే తెలుసండి సేల్స్ పీపుల్ మీద. ఎందుకు ఇది జరుగుతుందంటే మీకు 4 పీలు తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే. ఫస్ట్ పీపుల్, ప్రమోటర్ ఎవరు, ప్రమోటర్ క్యారెక్టర్ ఏంటి, ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రమోటర్ ఇంటెన్షన్ ఏంటి, ప్రమోటర్ యొక్క పర్సనల్ డిసిప్లిన్ ఏంటి. ఎందుకంటే 2 లేవనుకోండి, పీడీ అండ్ ఎఫ్డి, పర్సనల్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎక్కడో చోటు టెంప్ట్ అయిపోతారు, చేతిలో క్యాష్ ఉంటుంది కదండి, ఎక్కడో చోటు టెంప్ట్ అయిపోతారు. యాక్చువల్ ఉన్న బాధ్యత ఉన్న కమిట్మెంట్ కన్నా కూడా ఇంకొకటి ఎక్కడో డెకరేటివ్ కనిపిస్తుంటుంది. కొంచెం కాదు రేంజ్ మారిపోతుంది, రేంజ్ లోవర్ వస్తుంది. సో ఎందుకంటే మా బిల్డర్స్ అర్థం అవుతుంది ఏంటంటే ఈ డబ్బులు అయ్యి కాదు, కస్టమర్ డబ్బు. బ్యాంక్ లోన్ ఎంతో కస్టమర్కి కట్టకుండా డబ్బులు ఇస్తున్నాడంటే కస్టమర్ లోన్ ఇస్తున్నాడు మీకు. అందుకే ఆయన డీల్ ఇస్తారు, ఎందుకంటే అతను ఇన్వెస్టర్, కో ఇన్వెస్టర్ మీకు. సో ఇది మీరు బిల్డింగ్ కట్టి వెండర్స్ అందరికి మీరు డబ్బులు ఇచ్చి మీరు ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చు అయిన తర్వాత క్యాష్ ఫ్లోలో మీకు అన్నీ వస్తే అందరికీ ఇచ్చిన మిగిలింది, ట్యాక్స్ పే చేసిన మిగిలింది మీది. అంతే. అందుకని జీతం తీసుకోవచ్చు. అసలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డజంట్ బిలాంగ్ టు ఇండివిజువల్, ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ నేషనల్ ఎంటిటీ, మీరు జీతం తీసుకోవచ్చు. సో అది మర్చిపోతారు, ఇది నా డబ్బే అనుకుంటారు. నా లాస్ట్ లో వచ్చి ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఖర్చు పెడతాం అనుకుంటారు. కాయలు తినాలి కానీ ఫ్రూట్స్ తినాలి కానీ ఫ్రూట్స్ తినేయకూడదు.
అందుకని కొంతమంది 4-5 ప్రాజెక్టులు ఉంటే ఇందులో క్యాష్ కూర్చోబెడతారు. ఏమైపోతే ఇంక ట్రై అవుతుంది. మరి ఇంత అలాంటి విజిబిలిటీస్ ఏజెంట్స్కి ఉంటుంది అంటారు. ఇప్పుడు ఏజెంట్ ఎలా చూస్తారు, నేను ఒక ప్రాపర్టీ నాకు మార్కెటింగ్ చేసుకుంటే ఎంతో కొంత మీద ఇన్సెంటివ్ కమిషన్ వస్తుంది, దట్స్ హౌ దేర్ ఈ మంత్లీ ఇన్కమ్ అనేది వాళ్ళ యాన్యువల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. మరి ఇంత డెప్త్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ లేదా అంత నాలెడ్జ్ విజిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈచ్ బిల్డర్ ఒక పోర్ట్ఫోలియో మీద ఏజెంట్స్కి ఉండదు కదా. మరి అప్పుడు ఏజెంట్స్ ఎలా చూస్ చేసుకోవాలి? కొంచెం ఫండమెంటల్స్ తెలియాలి కదా. కానీ ఇది ఎవరు చెప్పరు. ఫస్ట్ పీపుల్, 2 ప్రొడక్ట్, 3 ప్లేస్, 4 ప్రైస్. ఈ 4 మీద డెప్త్ తెలియాలి, మనుషుల గురించి తెలియాలి. మీకు తెలియదు అనుకోండి, అనుభవం ద్వారా తెలుసుకుంటారు. మనకు సామెత ఉంది సినిమా ఫీల్డ్లో, డబ్బులతో వెళ్తారు, డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేశాక డబ్బులు పోతాయి, అప్పుడు అనుభవం వస్తుంది. ఇప్పుడు అనుభవంతో బోర్డు ఎలా హిట్ చేయాలని బోర్డు చెప్తుంటాడు. ఎవరు అవకాశాలు డబ్బులు లేవు. అందుకని అనుభవంతో మొదలు పెడితే డబ్బులు వస్తాయి, డబ్బులతో మొదలు పెడితే అనుభవం వస్తాయి. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఇండస్ట్రీ గురించి తెలియడం కోసం కొంచెం ఎక్స్పోజర్ ఉండాలి. 10 ప్రాజెక్టులు చూడాలి. ఫస్ట్ ఈ సేల్స్ లో కాకుండా మీరు ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. కరెక్ట్ అండి, ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఇన్ జనరల్గా నేను నాకున్న లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో నేను గమనించింది ఏంటంటే ఏజెంట్స్ అతి తక్కువ మంది వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంటారు. ఈ మధ్య డెఫినెట్లీ ఐఎమ్ సీయింగ్ ఫ్యూ సిపిస్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, మంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదువుకుని లేదా ఆల్రెడీ వేరే ప్రొఫెషన్స్ చేసి రియల్ ఎస్టేట్ ఛానల్ పార్ట్నర్ ఏజెన్సీని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇలా వస్తున్నారు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ దట్ వెల్ క్వాలిఫైడ్, నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోండి. వాళ్ళకి ఇలాంటి ఫండమెంటల్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవాలన్నా అంటే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవి కాకుండా ఒక అప్రోచ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ కానీ ఒక సిస్టమేటిక్గా కానీ ఎక్కడైనా అట్లాంటి సోర్సెస్ ఉన్నాయి అసలు వాళ్ళకి? ఇక్కడే మేమే ప్రైవేట్ కోర్సులు పెట్టడానికి ఒక 2 months ప్రోగ్రామ్ అండ్ 3rd month ఇంటర్న్షిప్ అని ఒక ప్లాన్ చేశాను. ఇంట్రడక్షన్ సెషన్ కూడా ఇచ్చాను. కానీ నాకు ఏమనిపించిందంటే నేను ఇప్పుడు తయారు చేస్తే వెళ్ళాలని, తయారు చేసి ఎక్కడికి పంపించాలి? ఈ పర్టికులర్ మళ్ళీ ఇండస్ట్రీకి పంపించాలి. సో ఇండస్ట్రీకి నేను ఎవరిని పంపించగలను ఆ క్లారిటీ ఉన్న తర్వాత, ఎందుకంటే 5 day ప్రోగ్రామ్ 10 day ప్రోగ్రామ్ చేస్తే నేను ఏదో నేర్చుకున్నాను అనుకుని, ఇండస్ట్రీలో ఆనెస్ట్ పీపుల్ ఉంటారు, అథెంటిక్ పీపుల్ ఉంటారు. అది ఎవరు అన్నది మనకి తెలుస్తుంది. ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి కొత్త వాళ్ళకి తెలియదు. అందుకని నా ఇంటర్న్షిప్ కూడా మనం ఇప్పించాలి. ట్రైనింగ్ 1 month ఇచ్చి 1 month మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్స్పోజ్ చేయాలని నా ఉద్దేశం. వండర్ఫుల్. సో అప్పుడు మనం కూడా ఎవరి దగ్గర పనిచేయాలని ఇష్టం నేర్పించవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల మెంటర్స్ లేదనుకోండి, వాళ్ళు అనుభవంతోనే నేర్చుకుంటారు. అప్పుడు మన అనుభవం ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ వాడతా వే యూ మెన్షన్ చేసే ఇంటర్న్షిప్ అలా ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ మీద కానీ ఒక దాంట్లో కంపెనీలో వర్క్ చేసి వచ్చే ఎక్స్పీరియన్స్ విత్ ఏ మెంటర్ ఇన్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ 100%. ఎందుకంటే వి ఆల్రెడీ పేడ్ ద ప్రైస్. సో ఏది అమ్మాలి, ఏది అమ్మకూడదు. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై అనుకోండి, పెద్ద రిస్క్ ఉంటుంది. లోన్ వస్తుంది, అన్ని లీగల్ వెరిఫికేషన్ ఉంటాయి, ఇవన్నీ చేయొచ్చు. కానీ వాట్ అబౌట్ సపోజ్ విల్లాస్ అనుకోండి, రెడీ టు ఆక్యుపై కాబట్టి చేయొచ్చు, పర్మిషన్ అంతా ఉంది. ఒకవేళ ఫెయిల్ అయ్యే బిల్డర్ ల్యాండ్ ఏం వాడదు, అది ఏదో రోజు అప్రిషియేట్ అయ్యింది. సో అపార్ట్మెంట్ కనుక సరైనటువంటి క్లారిటీ లేకుండా చేస్తే మధ్యలో అదేదో ఈవెన్ 10% వరకు ఉండిపోయినా మీ ఒక్క ఫ్లాట్ మీరు చేసుకోలేదు. ఇది మొత్తం కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఉండాలి. ఎంబీబీఎస్ చేస్తారండి, జనరల్ అవేర్నెస్ ఆఫ్ బాడీ అన్నట్టు, అండ్ స్పెషల్ అయితే మళ్ళీ దాని తర్వాత ఎండీ చేస్తారు. సో స్పెషలైజేషన్ ఒక ఏరియా క్లోజ్ చేసుకుంటారు, మళ్ళీ దాంట్లో సూపర్ స్పెషలిస్ట్. సేమ్ థింగ్ హియర్. ఫస్ట్ జనరల్ గా మొత్తం తెలుసుకోవాలి, ఫండమెంటల్స్. దాని తర్వాత యూ షుడ్ చూస్. ఇవాళ ఎన్ని అవకాశాలు ఉన్నాయండి రియల్ ఎస్టేట్ లోనే. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్, హాస్పిటాలిటీ, రిసార్ట్స్ ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో మెనీ ఆప్షన్స్. రియల్ ఎస్టేట్ అంటే ఒక దేశమే రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అండి, మెచ్యూర్డ్ ఇండస్ట్రీ ఇస్ రియల్ ఎస్టేట్. డెఫినెట్గా ఐ కంటిన్యూ టు ఫీల్ దట్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఒక టెక్నాలజీ ల్యాకింగ్ అనేది ఉంది నాకు పర్సనల్గా అనిపిస్తుంటుంది. ఐ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్ ఇన్ దట్ ఏరియా. ఎనీవే వండర్ఫుల్ అండి. ఇవాళ మనం ఏదో పత్యాపారం మంచి జరిగిన సరదా సంభాషణ. ఐ థింక్ మధ్య రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతుంటే చిన్న ఎపిసోడ్స్ ఆఫ్ పాడ్కాస్ట్ పనికిరాదు. మేబీ ఒక సిరీస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్, మంచి సిరీస్ తీసుకుందాం. మిత్రులకు కూడా ఉపయోగపడుతుంటుంది, ఎందుకంటే చూడడానికి చాలా లుక్రీగా అనిపిస్తుంది. కానీ ఇందులో సరిగ్గా చేయకపోతే, అండర్స్టాండింగ్ లేకుండా చేస్తే ఏమీ రాదు. అందుకని పైకి దూదిలాగా ఎక్కువ కనపడుతుంది, మీ చేతిలోకి వచ్చేది కూడా వెయిట్ ఏ ఉండదు. అందుకని మీరు ఎన్ని కోట్లు బిజినెస్ చేస్తే అంటే కాదు, ఎలాంటిది చేశారు, కస్టమర్ జర్నీ ఏంటి,
ఎందుకంటే ఒక్క డీల్లో కస్టమర్ సఫర్ అయితే అతనికి పాపం లైఫ్ టైం వన్ సెట్ బ్యాక్ అండి. ఇదే రియల్ ఎస్టేట్ స్పేస్ కస్టమర్ అవ్వచ్చు, కొన్ని కేసులో ఎర్లీ స్టేజెస్ ఉన్నటువంటి బిల్డర్స్ అవ్వచ్చు, అదే ఈవెన్ ఇన్వెస్టర్స్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనం చూసిన ఎక్స్పీరియన్స్ ఒక్క సెట్ బ్యాక్ చాలు లైఫ్ లో ఒక 10 years ఆఫ్ ద లైఫ్ ని బ్యాక్ పుష్ చేస్తుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు అండ్ వండర్ఫుల్ ఇన్సైట్స్. స్టే ట్యూన్ గైస్ విత్ దిస్ ఇన్స్పిరేషన్ టాక్స్. ఇవాళ మనం ఏమనుకుంటున్నామంటే నేను వేణుగోపాల్ గారు వీలైతే బ్రింగ్ ఎ సిరీస్ ఆఫ్ discussions on real estate topics just like it. So there is no script. We try to make it as realistic, as raw as possible, so that it is views, intentions and everything comes inside. Okay, until our next episode, this is Chaitanya Challa signing off. Thank you.